7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ 31వ వార్డు రోషయ్య కాలనీ పునరావాస కేంద్రం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ మండల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ నిర్లక్ష్యం చూపుతున్నందుకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. సహాయక చర్యల కోసం ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్, ఒక జేసీబీ అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైతే నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ సెంటర్ ఇన్ఛార్జ్ వస్తాయా కేసులు? ఇంజెక్షన్స్, ఫస్ట్ దండు బాటకి వెళ్ళిపోయింది. చీరాల జిల్లాలో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పనులు తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు. కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఎమ్మెల్యే మాలకొండయ్య పునరావాస కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, లోతట్టు ప్రాంతాలు, రేషన్ షాపులు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తక్షణ అవసర సదుపాయాలు కల్పించారు. ఆరోగ్య కేంద్రాలు 24 గంటల విధుల్లో ఉండాలని, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంజనీర్ తెనాలి ఇస్ ద ఇన్ఛార్జ్ పర్సన్ ఫర్ యూ. వాళ్ళ కింద డీఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. డోంట్ లీవ్ ఇట్ టు దెమ్సెల్స్. ఓకే, కంప్లీట్ టాప్ టు బాటమ్ పంట కాలువల నుంచి వచ్చి ఉప్పు ట్రైన్కి ఎండాయి, నిజాంపట్నం ఎండాయి దాకా ఈ వేమూర్, కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె, నిజాంపట్నం తహసీల్దార్, యూ హ్యావ్ టు పర్సనలీ గో త్రూ దిస్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ మనకు కింద సౌత్కి వస్తే నల్లమాడ డ్రైన్. సో నల్లమాడ వాగు అంటాము. ఇది పైన పల్నాడు, గుంటూరు నుంచి వచ్చిన మొత్తం నీళ్లు ఇందులో వస్తుంది. చాలా వెడల్పైన వాగైనా వి విల్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ దేర్. ఈ నుంచి బాపట్ల పైన అక్కడ ఒక చోట మనకు లాక్ ఉంది. మళ్ళీ ఆ వాగు నుంచి వి లిఫ్ట్ ఇట్ టు ఇరిగేషన్ కెనాల్స్. మొత్తం అవి కూడా లిఫ్ట్ అయి ఉండాలి, క్లోజ్ చేసి ఉండాలి, కింద నీళ్లు వదులుతూ ఉండాలి. ఇది కర్లపాలెం మండలంలో ఉంది, బాపట్ల మండలంలో ఉంది. సో ఆర్డీఓ బాపట్ల, ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఆర్డీఓ బాపట్ల గ్లోరీ గారు. నమస్తే. ఈ నల్లమాడు వాగు గురించి ఇస్ ఇట్ క్లియర్ టు యూ? బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఒక గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు. సంఘటనా సమాచారం అందుకున్న వెంటనే చీరాల 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. మృతుడి వ్యక్తిగత వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మరణానికి గల కారణాలు తక్షణమే స్పష్టంగా లేదని తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి మరణ కారణాలను తెలుసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టారు.
జరిగింది. బాబాయ్ ఆయాస్ కూడా ఉన్నారు మా బండిలో. ఆయాస్ కూడా ఉంటాడు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ముంతా తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు గాలులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు తుఫాను ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం 8 క్విక్ రెస్పాన్స్ బృందాలు సబ్ డివిజన్లలో సిద్ధంగా ఉంచారు. సముద్ర తీరంలోని అన్ని బీచ్లు తుఫాను కింద మూసివేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా నియంత్రించబడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, కాలువలు, వాగుల వద్ద గస్తీలు, వంతెనలపై నీరు పెరిగితే మార్గాల మార్పులు, రిసార్ట్లు వాయిదా వేయడం వంటి చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి ఫిర్యాదులను ఖచ్చితంగా నమోదు చేయడం, సహాయక చర్యల్లో ప్రజల కోసం తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఎస్పెషలీ బాపట్ల జిల్లా కోస్టల్ బెల్ట్, కృష్ణా రివర్ బెల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బాపట్ల జిల్లాకు కూడా ఈ రానున్న రోజుల్లో ఎక్స్ట్రీమ్ హెవీ రైన్, అదేవిధంగా హెవీ రైన్ అలర్ట్ ఉంది. సో ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు సూచనల మేరకి పోలీస్ యంత్రాంగం తరఫున మేము ఈ ప్రిపేర్నెస్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టవలసినటువంటి చర్యలు, ముందస్తు చర్యలన్నిటి కూడా తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లాకి ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా రప్పించడం జరిగింది. ఆ ఎస్డీఆర్ఎఫ్ టీంని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతంలో పొజిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా సబ్ డివిజన్ వైజ్ మనం అన్ని సబ్ డివిజన్లోనూ పొజిషన్ చేస్తున్నాము. ఒక 8 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని మనం రెడీ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ సబ్ డివిజన్స్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని పొజిషన్ చేశాం, ఎస్డీఆర్ఎఫ్ టీం కాకుండా. అదేవిధంగా హెడ్ క్వార్టర్లో కూడా రెడీగా క్యూఆర్టీ టీమ్స్ని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా రష్ అప్ అయ్యే ప్రాంతానికి వెళ్ళి రిలీఫ్ యాక్టివిటీ చేయడానికి. అదేవిధంగా ఈ స్ట్రాంగ్ విండ్స్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్లో కూడా మేము తీసుకోవాల్సిన చర్యలు. రేగిడి ఆమదాల వలస మండలంలోని దేవుదల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గౌరవ తహసీల్దార్, ఎంపీడీఓ తనిఖీ చేశారు. పిల్లలతో మాట్లాడి హాస్టల్లో శానిటేషన్, భోజన సదుపాయాలు, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఈ 3 రోజులు విద్యార్థులు హాస్టల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంకిలి సచివాలయంలోని కంట్రోల్ రూమ్ను అకస్మాత్తుగా తనిఖీ చేసి సిబ్బందికి, ప్రజలను తుఫాన్ ప్రభావం గురించి అప్రమత్తం చేయాలని సూచించారు. కానీ అందరూ కూడా చుట్టూ ఉండేవాళ్ళు ఆ టైంలో ఎలక్ట్గా ఉండి పనిచేయాలి. మిగతా వాళ్ళు అందుబాటులో ఉండాలి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ పిన్నింటి రామారావు సూచించారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించగా కొప్పర, గీతనాపల్లి, కేసీహెచ్పల్లి వంటి గ్రామాల ప్రజలకు ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సంగం గ్రామంలోని నాగవల్లి నది మిక్సింగ్ ఎక్కువగా ప్రవహిస్తున్నందున భక్తులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. హాస్టల్ విద్యార్థుల కోసం వార్డెన్లు ప్రిన్సిపల్ కు భద్రత, ఆహారం, వేడి నీళ్లు అందించాలన్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ముందస్తుగా అప్రమత్తంగా ఉన్నారు. స్కూల్ బాగానే ఉంటుంది, మనకు అవార్డు కూడా వచ్చింది, బాగా చేస్తుంది. ఏం తిన్నారో చెప్పండి. వేడిగా ఉన్నాయా? ఫుడ్ అంతా బాగుంది. మార్నింగ్ టిఫిన్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు కదా? బాగానే ఉందా? మేడమ్స్ అందరూ కూడా ఉంటున్నారా? మహిళలు ఉంటున్నారా? ఓకే. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. నేను తహసీల్దారు, ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పచ్చు. కంప్యూటర్ గారు కూడా వచ్చారు. ఏమైనా ప్రాబ్లమ్. టీడీపీ నేత శాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలుగు తమ్ముళ్లతో కలిసి వైసీపీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వారు విష ప్రచారం చేస్తూ బస్సు ప్రమాదాలను కూడా శవరాజకీయాలుగా మార్చుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలను చేయలేదని రవినాయుడు అన్నారు. ఆయన ఎన్నికల సాంఘిక సందర్భాల్లో ప్రజా నష్టాలను రాజకీయ లాభాల కోసం వాడాడని తీవ్రంగా ఖండించారు. ఎవరైతే అతనితో కూడా ప్రయాణం చేశారో అతను స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కడ తాగాము, ఏం చేశాము, ఎలా బయలుదేరాము. అయితే అవన్నీ పక్కన పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎక్కడైనా బద్నాం చేయాలి, దుష్ప్రచారం చేయాలి, అదే కంకణం కట్టుకొని ప్రచురించిన వార్త తప్ప దాంట్లో ఏం వాస్తవం ఉందని మేము అడుగుతున్నాం సూటిగా. ఎవరైనా మీరు ప్రచురించేటప్పుడు అదిగో ఈ బెల్ షాప్ లో తాగేసిన ఫోటో, ఇక్కడ ఆయన తాగినాడు, మా దాంట్లో బెల్ షాప్ రన్ అవుతా ఉంది, ఆ బెల్ షాప్ ఇక్కడ తాగాడనే దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏం ఆధారాలు ఉన్నాయి మేము అడుగుతున్నాం. ఎక్కడో ఇవన్నీ రన్ చేస్తే ఏదో రాసించు, ఏమైనా రాసించు. రాష్ట్రంలో ఇన్ని బెల్ షాపులు ఉన్నాయి, ఏముంది మా రాత్రే కదా, మీరు రాశారు కదా గతంలో నారాసుర రక్త చరిత్ర, మీరు రాసింది రాత్రే కదా. మీరే చంపేసి, మీరే మట్టు పెడేసి, మీరే కుట్లేసేసి, మీరే కట్టుకడేసి, మీరే మాచురిలో పెడేసి నారాసుర రక్త చరిత్రని మా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి పెట్టి ఫోటో వేసేసినాం. వైన్ షాప్లోనే ఆయన ఎవరైతే ఆ యాక్సిడెంట్ కి తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల నుంచి 2 రోజులకు కుదించాలనే ప్రస్తుత టీడీపీ నిర్ణయాన్ని మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో 26 మంది పీఠాధిపతులు, ఆగమ సలహాదారులతో చర్చించిన తర్వాతే 10 రోజుల దర్శనాన్ని ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ఈ 10 రోజుల దర్శనం ద్వారా లక్షలాది మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించామని గుర్తు చేశారు. ద్రావిడ సంప్రదాయం అంటూ కొత్త పల్లవి అందుకోవడం సరికాదని, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ద్రావిడ సంప్రదాయం కొనసాగించవద్దని వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. గతేడాది 6 భక్తుల ప్రాణాలు కోల్పోవడం పాలనాలోపం వల్లే జరిగిందని విమర్శించారు. 10 రోజుల దర్శనాన్ని 2 రోజులకు తగ్గించడం వల్ల 10 లక్షల మంది భక్తులకు దర్శనం దూరం అవుతుందని, ఈ కుట్రను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికులకు దైవ దర్శనం దూరం చేయాలని చూడడం సమర్థనీయం కాదని, ఇది 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమని అన్నారు. కూడా నమస్కారాలు.
రేపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పత్రికల్లో ప్రసార మాధ్యమాలలో వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి గత ప్రభుత్వంలో మా పాలక మండళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తొక్కేసి మళ్ళీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది. అది ఏంటిదా అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలా అన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈవో అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల ప్రజల సమస్యలను సావధానంగా విని ఎంపీ తక్షణమే సంబంధిత అధికారులతో పరిష్కారం సూచించారు. 68 మంది వైద్యం, ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఎంపీ లబ్ధిదారుల యోగక్షేమం సమస్యలపై ఆసక్తి చూపుతూ అవసరమైతే సహాయం అందిస్తామని తెలిపారు. వర్షం కురుస్తున్నప్పటికీ గ్రీవెన్స్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఎంపీ కార్యాలయానికి చేరువయ్యారు. ఎంపీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో అంకిత భావంతో ఉన్నారని ఈ కార్యక్రమంలో స్పష్టమైంది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ సేవలకు పూర్తి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఈ జిల్లాలోని 14,105 రేషన్ షాపులు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. 7 లక్షల మంది లబ్ధిదారులకు నిత్యావసరాలు, రేషన్ సరఫరా అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టాయి. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల కోసం జనరేటర్లు, అవసరమైన డీజిల్ కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ చర్యలతో తుఫాన్ సమయంలో ప్రజలకు నిరంతర సేవలు అందించడంపై దృష్టి పెట్టామన్నారు. ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు
రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఏలూరు ఐఎఫ్టీయూ కార్యాలయంలో నవంబర్ 1 నుండి 4 వరకు జరిగే రాష్ట్ర రాజకీయ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ కు సంబంధించిన కరపత్రాలను పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కె నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఐఎఫ్టీయూ సంస్థను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లు, పని గంటలు పెంచే విధానాలను అమలు చేస్తున్నందుకు విమర్శిస్తూ కార్మిక వర్గం చైతన్యంతో ప్రతిఘటన చూపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయ తరగతుల విజయానికి ప్రజల సహకారం, మద్దతు అవసరమని నాని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాంప్లెట్ ను కూడా ఐఎఫ్టీయూ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రధానంగా యొక్క రాజకీయ శిక్షణా తరగతుల్లో క్లాసులు బోధించడం జరుగుతూ ఉంది. అట్లాగే 4వ రోజు జనరల్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని కూడా ఆ యొక్క క్లాసులు ఎన్నుకునేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు గడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనేక కార్మికులకు సంబంధించినటువంటి అనేక లేబర్ చట్టాలని, లేబర్ కోడ్లని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చేశారు. ఈరోజు 8 గంటలు పనిదినం ఉన్నటువంటి దీన్ని తీసుకొచ్చి 10 గంటలు పనిదినంగా మార్చేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. కార్మికుల యొక్క శ్రమను దోచే విధంగా ఈరోజు యాజమాన్యాల పక్షాన బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా తిప్పికొట్టే విధంగా, అట్లాగే కార్మికులను చైతన్యవంతం చేసే విధంగా ఈరోజు 4 రోజుల పాటు ఏలూరులో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అనేక జిల్లాల నుంచి కూడా యొక్క క్లాసులకు అనేక మంది కార్మికులు కూడా ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతినిధుల యొక్క సౌకర్యాలు అర్థం, లేకపోతే వాళ్ళకి వస్తువుల నిమిత్తం, భోజన నిమిత్తం ఇక్కడ రోజు కూడా ప్రతి సెంటర్కి వెళ్ళి షాప్ టు షాప్, డోర్ టు డోర్ ఐఎఫ్టీ కార్యకర్తలు వెళ్ళి ఫండ్స్ వసూలు చేస్తూ ఉన్నారు. వాటికి కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐఎఫ్టీ క్లాసులు జరుగుతున్నాయో వీటిని కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ది బ్రెయిన్ సినిమా హీరోయిన్ తాన్విక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కన్నడ, హిందీ, భోజ్పురి సినిమాల్లో పాడుగా తాన్విక ఇప్పుడు తొలిసారిగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాన్విక మాట్లాడుతూ, ఇది నా మొదటి తెలుగు సినిమా, పెద్ద విజయం సాధించాలని, మరిన్ని అవకాశాలు రావాలని వినాయక స్వామిని ప్రార్థించారన్నారు. సినిమా షూటింగ్ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని పాటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఆమె చెప్పినట్లుగా ది బ్రెయిన్ చిత్రం సందేశాత్మకమైంది, కుటుంబ సభ్యులు కలిసి చూడదగ్గదన్నారు. నేను తాన్విక అండి. సో నేను ఈరోజు వినాయక టెంపుల్ వచ్చేసాను. నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వైబు చాలా ఎక్కువ ఉంది. నాకు ఇలా ఇది హైదరాబాద్ పీపుల్ వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు అది కూడా ఆనందంగా ఫీల్ అవుతుంది. సో ఈ టెంపుల్ ఫస్ట్ టైం వచ్చేసాను నాకు, బట్ ఫస్ట్ టైం అలా ఫీల్ రావట్లేదు. అంటే మళ్ళీ వస్తూనే ఉంటున్నా అలా ఫీల్ వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ టెంపుల్కి వస్తున్నా. సో ఇలాగే తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి, మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు తెలుగు మూవీ చేస్తున్నా. మూవీ నేమ్ ఏంటంటే ద బ్రెయిన్. ఆ మూవీలో నేను హీరోని అలాగా చేస్తున్నా. సో మంచి క్యారెక్టరు, మీరు కూడా చూడాలి. ఈ మూవీ తర్వాత నాకు మంచి బాగా ఛాన్సెస్ దొరకాలి. అదే నేను దేవుడు దగ్గర నేను కోరుకున్నా. సో ఇలాగే నాకు దేవుడు ఆశీర్వాదం త్రూ నాకు దొరికితే ఈ మూవీ హిట్ అవ్వాలి. ఈ మూవీ తర్వాత నాకు మంచిగా ఛాన్సెస్ దొరకాలి.
తుఫాను సమాచారాన్ని ప్రజలకు తక్షణమే అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ సాంకేతికతను వినియోగించడంలో ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాలోని 26 తీర ప్రాంత గ్రామాల్లో మోంతా తుఫాన్ హెచ్చరికలను ప్రయోగాత్మకంగా రియల్ టైం వాయిస్ అలర్ట్ల రూపంలో క్షణాల్లో అందిస్తున్నారు. ఈ సాంకేతికతలో కీలకమైన 360 డిగ్రీస్ హార్న్ స్పీకర్ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కూడా సుమారు 1 కిలోమీటర్ పరిధిలో అత్యంత స్పష్టమైన హెచ్చరికలను అందించగలుగుతుంది. ఈ అధునాతన హెచ్చరికల వ్యవస్థను రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాల్లో విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాయిస్ అలర్ట్లతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడానికి మెసేజ్లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టామ్టామ్లు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విధాల సమాచారం అందిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ బహుళ మార్గాల విధానం ద్వారా తుఫాను సమయంలో ప్రజలకు పూర్తి సమాచారం అందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారిచే జారీ చేయడమైనది. నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి మోంతా తుఫాన్ కారణంగా జామీ మండలం రామయ్యపాలెం గ్రామంలో ప్రజల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు అత్యవసరమైన సందర్భాలలో మాత్రమే బయటకు రావాలని సూచించగా కాచి వడబోసిన నీళ్లను మాత్రమే తాగమని ప్రాథమిక సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ కార్యక్రమంలో రామయ్యపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికుమార్, మాదిగ రిజర్వేషన్ నాయకులు కిషోర్ బాబు, రాము, యెహోవా, వినయ్, సన్యాసమ్మ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకునేలా ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యమైనదిగా మారింది. పెట్టి వచ్చాను మళ్ళీ నైట్ ఎలాగా వర్షం పడితే మళ్ళీ సార్ అట్లా ఉన్న పక్కన వేసుకోవాలి. అదే అదే మీరు బాగా అడిగినా మోంతా తుఫాన్ కారణంగా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు పర్యవేక్షించారు. సముద్ర తీరంలో మత్స్యకారులతో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ప్రమాదానికి ముందు అన్ని చర్యలు చేపడతారని, అధికారులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గనగల్ల బాబాజీ, మాజీ సర్పంచ్ గరికిన చినరాములు, ఎంపీడీఓ స్వరూపారాణి, డిప్యూటీ తహసీల్దార్ హరి, మురళి, ఆర్ఐ వేణు, ఈవోపీఆర్డీ గాయత్రి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.